ఏంట్రా ఏంటి సంత? సంత కాదు బాబు, వసంత. నీకు మ్యాచ్ అవుతుందని. ఏంటి మీరు అలా ఆగ్రహించకూడదు. మీరు వెంటనే వివాహం చేసుకోపోతే మీ అమ్మగారికి ప్రాణగంధం ఉందని ఆవిడ ఇప్పుడు నాకు చెప్పారు. అంటే శాస్త్రం ఘోషిస్తుంది, జాతకం నొక్కి ఒక్కాడిస్తుంది అన్నమాట. ఎలా ఉంది కవరింగ్? ఈ పంతులు గారు తక్కువడేం కాదురా, ఆయన నోటితో ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పంతులు గారు ఉండండి, దక్షిణ తెస్తాం. అమ్మా, దక్షిణతో పాటు తూర్పు పడమరు కూడా మర్చిపోద్దు తల్లి. తొగలు పెడతాంలే. మహాతల్లి మాట అంటే మాట. నాకు సంబంధాలు తేవటానికి ఈ పేటలో ఎవడో ధైర్యం చేయడు, నువ్వేంటి? నాది పేట కాదుగా, తెలివి తేటలా. వద్దు, ఏ ఊపిరాటల్లా ఏమవుద్ది? చచ్చిపోతా. స్పీడ్ తగ్గించకపోతే అదే జరుగుతుంది. ఈ స్పీడ్ సుబ్రహ్మణ్యం స్పీడ్ కి బ్రేక్ వేసేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడు లేడు. ఈ భూ ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుంది? తమరి వల్ల అవుతుందేమో. అంత అవకాశం నాకు ఇస్తావా? నీ స్పీడ్ నువ్వే బ్రేక్ వేసుకుంటావుగా. ఎక్కడికి తమరు లేచి వెళ్ళిపోతున్నారు? ఏం చేస్తారో చెప్పండి. ఇక్కడ నేను టెన్షన్ తో చచ్చిపోతున్నాను. అబ్బాయి స్టాలిను, లక్షణంగా ఉన్న అమ్మాయి మొహం మీద కాగితం అతికించారేమిటయ్యా? మా అమ్మ అంటించింది. ఏమిటయ్యా అంత అందమైన అమ్మాయి మొహానికి కాగితం అతికించడం ఎందుకు? పీకైక. నీకేమాత్రం దమ్ము స్పీడ్ ఉంటే నువ్వు పీకు చూద్దాం. ఈ కాగితం పీకడానికి దమ్ము స్పీడ్ కూడా కావాలా? అమ్మా, పంతులు కాగితం పీకుతున్నాడే. పంతులు మూసేయ్ దాని ముఖాన్ని. దాని ముఖం చూడకూడదు. నెలదక్కు దాని ముఖం చూడకూడదు. ఏం లేదమ్మా, నాకు దౌర్భాగ్యమైన వీక్నెస్ ఉంది తల్లి. మనసులో ఏదైనా అనుమానం పడ్డప్పుడు అది తీర్చుకోకపోతే తలనొప్పి చచ్చిపోతానమ్మా. అమ్మా, నా తలకాయ పోయి చచ్చిపోతాను తల్లి. ఆవిడెవరమ్మా? చెప్పను. అది నా కడుపున పుట్టిన బిడ్డేనన్న సంగతి చెప్పనంటే చెప్పను. చెప్పనురా. అమ్మో, ఈ ఫోటో వెనుక ఇంత ఘన చరిత్ర ఉందా అమ్మా? అమ్మా, తమ కుమారుడికి పరదేశస్థుడైన స్టాలిన్ పేరు పెట్టుకోగలేంది కుమార్తె పక్క రాష్ట్రం వాడిని చేసుకున్నందుకు ఇంత గింజుకుంటున్నారు ఏమిటి తల్లి? మా వాడికి ఆ పేరు పెట్టింది మా ఆయన, కమ్యూనిస్ట్ లీడర్. తమరిది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అమ్మా. ఇంత పవర్ఫుల్ అని తెలియక ఎంటర్ అయ్యానమ్మా. అర్థమైంది కదా, ఇంకెప్పుడు ఎంటర్ వెళ్ళు. నన్ను అనవసరంగా ఫ్యామిలీ మ్యాటర్లు ఇరికించి అమ్మగారి చేత తిట్టించావు కదా. సద్బ్రాహ్మణ్ణి, ఆలకి మీద పుట్టుమచ్చలు నుండి నేనేమన్నా అంటే జరిగి తీరుతుంది. మీకు 3 చెరువులు నీళ్లు తగ్గించే కోడలు వస్తుందమ్మా. ఇది తథ్యం తథ్యం. హలో, నేను ఝాన్స్ తమ్ముడినండి, కొంచెం మా అక్కకి ఇస్తారా? ఎవరిది? మీ తమ్ముడు. 10 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్పు. 10 నిమిషాల తర్వాత తనే ఫోన్ చేస్తానంది. హలో హలో హలో, మీరెవరు? చిత్ర, మీ అక్క ఫ్రెండ్ ని. హలో చిత్రకాయ్, దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావు? పిల్లలు బాగున్నారా? హలో హలో, వెయిట్ వెయిట్. మీ అక్క ఫ్రెండ్ అంటే నా కూడా తనంత వయసు అనుకుంటున్నారా? ఐఎమ్ జస్ట్. ఏంటి ఈ వంకతో నేను ఎలా ఉంటానో తెలుసుకోవాలనా? తెలుసులే ఆంటీ, నల్లగా పొట్టిగా బండగా. చిచి చిచి చి. వయసైపోయిన వాళ్ళు నన్ను చూసి మహాలక్ష్మిలా ఉన్నావంటారు. వయసులో ఉన్న వాళ్ళు సూపర్ ఫిగర్ అంటారు. ఆహా, అప్పుడు పోగురిగాళ్ళు ఏమంటారు? పిట్ట మంచి పిట్టపెట్టలాడుతుంటారా? షట్ అప్, ఐమ్ జస్ట్ 19. వావ్. ఓకే ఓకే, మన ఇద్దరి మధ్య ఫైటింగ్ అనవసరం. మా అక్క ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నాకు ఫ్రెండ్ వే. సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. అదే కలర్ ఆస్ట్రాలజీ అని. అంటే ఏముంది, ఇప్పుడు మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో నేను ఇక్కడే చెప్తాను. సపోజ్ ఆ కలర్ మ్యాచ్ అయింది అనుకోండి, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మ్యాచ్ అయిపోయినట్టే. అది అలా అలా ఫ్యూచర్ లో ఏ లెవెల్ కి డెవలప్ అవుతుందో చెప్పలేం కదా. స్టాప్. ముందు ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవ్వాలి కదా. నేనే కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎల్లో. నో, నేను వేసుకుంది రెడ్ కలర్. సరిగ్గా చూసుకోండి, మీరు వేసుకున్న డ్రెస్ ఎల్లో, చేతులకు ఎల్లో,
చెవులకు ఎల్లో. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు వేసుకున్న డ్రెస్సు టాప్ టు బాటమ్ అంటే బయట లోపల కూడా ఎల్లోనే కదా. చిచి ఏది మ్యాచ్ కాలేదు. కనెక్షన్ కట్. క్లీన్ బాల్డ్. ఇంక నీ జోలికి రాదు. స్టాలిను స్టాలిను ఈ అమ్మాయిని చూడమ్మా. ఇదిగో ఈ అమ్మాయి పేరు మహేశ్వరి. మొన్ననే 200 కిలోల బరువెత్తి సెకండ్ ప్రైజ్ కొట్టేసింది. ఫస్ట్ ప్రైజ్ కొట్టినా మాకు అక్కర్లేదు నాయనా. అమ్మా మీ అబ్బాయికి సంబంధం చూడటం నా వల్ల కాదు తల్లి. సాక్షాత్తు బ్రహ్మదేవుడికే ఫోన్ చేసి మంచి ఫిగర్ ని పంపించమని చెప్పాలి. మా అబ్బాయి రేంజ్ కి చూడు, ఆ. వాడి స్టైల్ కి. పంతులు అలాంటి అమ్మాయిని చూడవయ్యా. ఇదిగో నువ్వు తెచ్చావు పనికి వాళ్ళ ఫోటోలు. ఉండే కాఫీ తెస్తాను. అది అది పంతులు పెళ్లి కూతురు విషయం ఏమో గాని నీకు మర్యాదలు చేయలేక చస్తున్నా. కాఫీదే ఉందమ్మా, తర్వాత తాగొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇదిగో ఈ అమ్మాయిని చూడండి, అప్సరసలా ఉంది. ఈ అమ్మాయికి మీ అబ్బాయి కరెక్ట్ అయిన జోడి. వరుడు కావాలని ప్రకటన కూడా ఇచ్చింది. చూడండి. పంతులు ఆ. ఇలాంటి అమ్మాయినే నేను అడిగింది. పంతులు ఆహా. ఏ పంతులు ఏమిటలా మెలికలు తిరిగిపోతున్నావు? నా కొడుక్కి కరెక్ట్ అయిన జోడి. ఉండు నీకు దక్షిణ తీసుకొస్తాను. అలాగేనమ్మా. అమ్మయ్య వెంకటేశ్వర, ఎంత కాలానికి దొరికింది. ఏంటి వెళ్ళొచ్చు? ఊరికే చూసి పోదాం. ఏ గోపి వచ్చేసావా? మీ వదిన ఫోటో చూడు. ఇది ఎక్కడ ఏమయ్యా చూపించు. ఏయ్, ఉందమ్మా, ఏది? ఉంది, చూపిద్దాం. చూడు, మీ అన్నకి కరెక్ట్ అయిన జోడి. ఎంత బాగుందో. వదినా ఇలాగే నేను చూస్తా. ఈవిడ మా వదినా. అమ్మా ఒక్క నిమిషమే. ఏదిగో ఇక్కడ చూడు, వదిన వేరే వాళ్ళతో ఉంది అంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్టే. పంతులు ఎంత ధైర్యంగా నీకు? పెళ్ళైందాన్ని నా కొడుకు కట్టాలని చూస్తావా? నిన్ను ఎక్కడ తెచ్చాడు వీడు? ఆడితో పాటు డబ్బులు కూడా మాయమైపోయినాయి. హలో హలో, నేను స్టాలిన్ మాట్లాడుతున్నాను. ఓ హలో, ఎలా ఉన్నారు? నేను చిత్రని. ఆహా, అక్కడ మా అక్క ఉంటుంది, ఒకసారి ఫోన్ ఇవ్వండి. అక్క బయటికెళ్ళింది. చిత్ర ఎవరు ఫోన్ చేసింది? ఫోన్ నాకొచ్చింది. చెప్పండి. ఆ రోజు కలర్ అస్ట్రాలజీ చెప్పారు కదా, ఈ రోజు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎందుకులేండి, ఆ రోజు మ్యాచ్ కాలేదు కదా. ఒక్కసారి మ్యాచ్ అవ్వకపోతే రెండోసారి మ్యాచ్ అవ్వచ్చు కదా. ఆల్ రైట్, ఈరోజు మీరు బ్లాక్ కలర్ నల్ల రంగు డ్రెస్ వేసుకున్నారు. ఐఎమ్ రైట్? మై గాడ్, కరెక్ట్ గా చెప్పారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా మన ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవుతుందని? ఒప్పుకున్నాను. మీరు గెలిచారు గనక నేను ట్రీట్ ఇస్తాను. మా ఇంటికి వచ్చేయండి, ఇద్దరం బయటికి వెళ్దాం. ఇప్పుడు బయటకంటే ఏంటి ఆలోచిస్తున్నారు? నాతో రావడం మీకు ఇష్టం లేదా? అలాంటిదేం లేదు. ప్లీజ్ ప్లీజ్. ఓకే, 10 minutes అక్కడ ఉంటాను. ఎస్. అమ్మా, చెల్లి బ్లాక్ డ్రెస్ ఎక్కడా? మాసిపోయిందని వాషింగ్ మిషన్ లో వేసాను. ఈ బ్లాక్ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. ఐ లవ్ బ్లాక్. ఆల్వేస్ ఐ ప్రిఫర్ బ్లాక్. నచ్చిన సినిమా బ్లాక్. బ్లాక్ లో టికెట్స్ కొని బ్లాక్ సినిమా చూసాను. అది బ్లాక్ మనీ తోటి. కాదు 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 కాదు. వావ్, సర్ప్రైజింగ్. మీరు తాగేది కూడా బ్లాక్ కాఫీనే. హ్యావ్ ఇట్. అక్క, ఏమి నీకు సిగ్గులేదు?
రేపు కాలేజ్ లో ఫంక్షన్ ఉందని నా బ్లాక్ డ్రెస్ వాషింగ్ మిషన్ లో పడేస్తే దాన్ని నువ్వేసుకొచ్చావేంటి? ఏంటే వెళ్ళేది? సార్ దీని బ్లాక్ అంటేనే అలర్జీ. నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటేనే తిట్టేది. ఇప్పటిదాకా వైట్ డ్రెస్ లోనే ఉంది. సడన్ గా ఏమైందో తెలీదు. ఇల్లంతా గందరగోళం చేసేసి వాషింగ్ మిషన్ లోంచి బ్లాక్ డ్రెస్ తీసి వేసుకుని వచ్చేసింది. చూడండి ఇంకా తడిగానే ఉంది. ఏయ్ మర్యాదగా ఇంటికొచ్చి నా డ్రెస్ నాకు ఇచ్చెళ్ళు, లేదనుకో జాగ్రత్త. ఈ డ్రెస్ నీది కాదా? కాదు. నీకు బ్లాక్ డ్రెస్సే లేదా? లేదు. అసలు నీకు బ్లాక్ అంటే ఇష్టం ఉండదా? ఏంటి మరి ఈ బ్లాక్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? మీకోసం. నా కోసం? దేనికి? ఏంటమ్మా? ఫ్రెండ్షిప్ కోసం. ఓ ఫ్రెండ్షిప్ కోసమా? కలర్ మ్యాచ్ అయితే ఆ, ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుందని. అబ్బో నేనేదో జోక్గా అన్నాను. దాన్ని నువ్వు నేను జోక్గా తీసుకోవాలా, సీరియస్ గా తీసుకున్నా. సంతోషం. బ్లాక్ కాఫీ తాగు. ఏం కావాలమ్మా? డాడీ ఏం కావాలరా? బాత్రూమ్కి వెళ్ళాలి అంకల్. అయ్యి బాబోయ్, నేను ఇప్పుడు నిన్ను ఎత్తుకుని అక్కడికి వెళ్ళాను అనుకో, నాకు పెళ్ళి అయిపోయింది అనుకుంటారు. ఇమేజ్ ప్రాబ్లం, యూత్ కదా. సారీ. రామ్మా నేను తీసుకెళ్తా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ పాపని బాత్రూమ్కి. ఓ థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఆంటీ సేమ్ పించ్. దేనికి? మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. దారా ఆంటీ సేమ్ పించ్. సేమ్ పించ్ ఏంటండి? ఏం లేదండి, ఇద్దరం గర్ల్స్ కదా అండి, అదే చెప్తుంది. అదేం కాదు, మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి.